నమస్కారం. ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన వినయ్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో దేవి నవరాత్రి ఉత్సవాలు. లలిత త్రిపుర సుందరి దేవికి విశిష్ట పూజలు. జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో 25 మద్యం దుకాణాలకు టెండర్ల స్వీకరణ. మీడియా సమావేశంలో అబ్కారీ శాఖ సిఐ అంజిత్రావు వెల్లడి. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున రంగురంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ ఆటను ఆడారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి బతుకమ్మ సంబరాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయని, మహిళలు ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జంబి హనుమాన్ ఆవరణలో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ ఆడపడుచులందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మేము చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా మా మెప్మా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మా మెప్మా టీఎంసీ గారు అలాగే ఆర్పీలు మేము చెప్పిన వెంటనే మనకు మహిళా సంఘాల తరఫున సభ్యులనిగా అయినా సరే అందరినీ కూడా తీసుకొచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. సుమారు మేము అనుకుంటున్నాము 1200 నుంచి 1500 వరకు మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పేసి మేము భావిస్తున్నాము. మనకు ఇక్కడ ఉన్న విస్తరణాన్ని పట్టుకొని కూడా మేము ఈ కార్యక్రమం ఏర్పాట్లు అనేది చేశాము. మేము చేసిన ఈ కార్యక్రమానికి మన పట్టణ ఆడపడుచులందరినీ కూడా విశేష స్పందన లభించింది. మేము చేసిన ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి కూడా కోరుకుంటూ, మనకు బతుకమ్మ అనేది మన తెలంగాణ సంస్కృతికి ప్రతిగా ప్రకృతిని ఆరాధించే మన ఈ పండగకి మనమందరం కూడా ఎంతో ఇష్టంతో చేసుకుంటుంటాము. ప్రతి పొద్దున్న లేవగానే ప్రతి ఒక్కరు పూలకు వెళ్ళడంతో మొదలు పెడితే సాయంత్రం ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద మొత్తంలో వచ్చిన ఆడపడుచులకి, నా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మన ప్రభుత్వం వచ్చినాక గతంలో కన్నా ఎక్కువగా మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నది. గత 9 రోజులుగా మన బతుకమ్మ కార్యక్రమాల్ని రాష్ట్రంలోని 9 ప్రధాన పట్టణంలోని ప్రధాన ఆర్మూర్లోని ఆబ్కారీ శాఖ స్టేషన్ పరిధిలో 25 మద్యం దుకాణాలకు టెండర్లు వేయడం జరిగిందని ఎక్సైజ్ సిఐ అంజిత్రావు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ అంజిత్రావు మాట్లాడుతూ మద్యం దుకాణాల టెండర్లు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయని అన్నారు. దరఖాస్తు చేసుకునేవారు అప్లికేషన్, ఆధార్ కార్డు, 3 ఫోటోలు, 3 లక్షల బ్యాంక్ డీడీ, క్యాస్ట్ సర్టిఫికెట్లను 18వ తేదీలోగా జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో అందివ్వాలని అన్నారు. కుల ప్రతిపాదికన 3 దుకాణాలు గౌడ్స్ కి, 3 దుకాణాలు ఎస్సీస్ కి, 1 దుకాణం ఎస్టీ కి కేటాయించడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కుల ధృవీకరణ, ఒరిజినల్ కుల ధృవీకరణ పత్రం, 1 ఆధార్ కార్డు, 3 ఫోటోలు అలాంగ్ విత్ నేషనల్ బ్యాంక్ జారీ చేసిన 3 లక్షల రూపాయల డీడీని జత చేసి నిజామాబాద్ కార్యాలయంలో అందజేయడం జరుగుతుంది. అప్లికేషన్స్ మధ్యాహ్నం అంటే 26వ తారీఖు ఈ నెల నుంచి వచ్చే నెల 18వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మేము స్వీకరించడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థిని ఎంత సమయమైనా కానీ మేము అప్లికేషన్స్ స్వీకరించబడతాం. డ్రా చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 23వ తారీఖున భారతీ గార్డెన్స్, మన నిజామాబాద్ టు హైదరాబాద్ రోడ్ లో ఉన్న భారతీ గార్డెన్స్ లో జరుగుతుంది. ఆ రోజు 11 గంటలకు అప్లికెంట్ కానీ అప్లికెంట్ తరపున అథరైజ్డ్ సిగ్నేచర్తో పాస్ తీసుకుంటారు. వాళ్ళు వచ్చి డ్రాలో పాల్గొనవచ్చు. ఒకే అభ్యర్థికి మల్టిపుల్ దుకాణాలు ఎక్కడైనా, ఏ మండలంలో, ఏ స్టేషన్ పరిధిలో అయినా, రాష్ట్రంలో ఎక్కడైనా కానీ వాళ్ళు అప్లై చేసుకో. అప్లికెంట్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారి ఆఫీసు నిజామాబాద్ లో స్వీకరించడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో నవ యువ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీ మాత వద్ద సామూహిక కుంకుమార్చనను నిర్వహించారు.
ఈ సందర్భంగా మంటప నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. నైవేద్యం సమర్పించడం జర్మనికి మనకు వస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ మహిళా సిబ్బంది రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆవరణలో బతుకమ్మ ఆటను ఆడారు. ఎంపీడీఓ మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ ఆటను ఆడారని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రి నగర్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆర్మూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. శాస్త్రినగర్లోని బాపూజీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ బాపూజీ సేవలను కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆల్రెడీ మనం పద్మశాలి సంఘంలో మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ సందర్భం అయినా కాకుండా అందరం కూడా కలిసికట్టుగా ఉండాల్సిందిగా, ముఖ్యంగా ఏంటంటే అభివృద్ధి చెందాలంటే అందరం కూడా కలిసికట్టుగా పని చేసుకుంటేనే మనం ముందుకు పోతాం. మన సంఘం భవనమే మనకు చక్కగా లేదు కనుక ప్లస్ మన ఫంక్షన్ హాల్ కూడా మధ్యలోనే ఉంది. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలంటే మనం అందరం కూడా పెరికేట్, మామిడిపల్లి, ఆర్మూర్ పట్టణం కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే సభ్యులందరం కూడా కలిసికట్టుగా ఉండి ఏదైతే మనం సాధించుకోవాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా ఈ 3 సంవత్సరాల్లో సాధించుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏ రకమైన నిధులు కావాలన్నా కానీ నేను తీసుకొచ్చే సత్తా నా దగ్గర ఉంది కనుక మీరందరూ కూడా నాతో పాటు తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఏదైతే ఉందో అది ఈరోజు నెరవేరింది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు ఆల్రెడీ నెరవేర్చిండ్రు. స్వరాష్ట్ర రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి తర్వాత ఏదైతే మన సంక్షేమం ఏదైతే ఉందో దానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం. మన జీవితాలు మనం బాగుపడాలంటే మనకు రాజ్యాధికారం ఖచ్చితంగా అవసరం. రాజ్యాధికారంతోనే మన జీవితాలు బాగుపడతాయనేది మన లక్ష్మణ్ బాపూజీ గట్టిగా నమ్మినటువంటి అంశం. ఆర్మూర్ పట్టణంలో యువ యూత్ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన దేవీ మాత మండపంలో సామూహిక కుంకుమార్చనను నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ యువ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు సామూహిక కుంకుమార్చన, యజ్ఞ హోమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో పవర్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో కుంకుమార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పవర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పవర్ యూత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. లాలేశ్వర్ గ్రామంలో దుర్గామాత వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేసి గాజుల పండగ కార్యక్రమం నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో అమ్మవారి వద్ద మహిళలు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాజుల పండుగ చేసుకుని సంబరంగా వేడుక నిర్వహించుకున్నారు. ఒకరికొకరు గాజులు వేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, యువతులు ఉన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలు 3వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పోటీలలో 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు 3వ రోజు పోటీలలో సైతం పాల్గొన్నారు. పలు జిల్లాలకు చెందిన క్రీడాకారులు వరుస విజయాలు సాధించడంతో వారిని కబడ్డీ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. అనంతరం గ్రామస్తులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే క్రీడా కార్యక్రమాలలో పెద్ద ఎత్తున ప్రతి జిల్లా నుంచి క్రీడాకారులు హాజరు కావడం జరిగిందన్నారు. రేపు జరిగే ముగింపు కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారని, మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, గ్రామస్తులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ వీణా ఆధ్వర్యంలో స్వస్థ నారీ స్వశక్తి కింద ఆరోగ్య క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండల వైద్యాధికారి డాక్టర్ వీణా మాట్లాడుతూ స్వస్థ నారీ స్వశక్తి క్రింద మహిళలకు 9 మంది స్పెషలిస్టు డాక్టర్లచే క్యాంపు ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్యం చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 361 మంది ఓపీ నమోదైందని అన్నారు. ఈ క్యాంపులో 9 మంది స్పెషలిస్టు డాక్టర్లు, చిన్నపిల్లల వైద్యులు, స్త్రీ సంబంధిత వ్యాధుల డాక్టర్, నరాల డాక్టర్, కంటి డాక్టర్, జనరల్ మెడిసిన్ డాక్టర్, చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్టులు, చర్మ, మానసిక, దంత సంబంధిత వైద్యులు పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ వైద్యాధికారి డాక్టర్ వీణా, ప్రముఖ వైద్యుల బృందం, సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ వీణా, వేల్పూర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. ఈరోజు పిహెచ్సిలో స్వస్థ నారీ స్వశక్తి ప్రోగ్రామ్ కింద అన్ని 9 స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ పిహెచ్సికి రావడం జరిగింది. ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు 350 ఓపీ చూడడం కూడా జరిగింది. నిన్న కూడా మేము అందరికీ మీకు న్యూస్ ద్వారానే ఈ క్యాంపు సమాచారం ఇవ్వడం జరిగింది. క్యాంప్ ఇంకా జరుగుతుంది కాబట్టి అందరూ ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుల గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను దుర్గాదేవి స్వాములు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మారుతి భజన మండలి వారి సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు శివకుమార్ శర్మ స్వాములు మాట్లాడుతూ గత 19 సంవత్సరాల నుండి శ్రీ కోదండ సీతారామాలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు యజ్ఞము, మహిళలచే కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్మూర్ ఇస్కాన్ బృందం, దుర్గాదేవి స్వాములు మంగళ హారతులతో మహిళలు, భక్తులు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శ్రీ దుర్గాదేవి శోభాయాత్రను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం రోజు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి ప్రతిరోజు ఒక్కో అవతారాలతో పూజలు అందుకుంటున్నారని అన్నారు. ఈరోజు లలిత త్రిపుర సుందరి అవతారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గాదేవి స్వాములు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, రామాలయ కమిటీ చైర్మన్, మారుతి భజన మండలి వారు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గత 19 సంవత్సరాలుగా మా పచ్చలనూరు గ్రామంలో మారుతి భజన మండలి చేతుల మీదుగా ప్రారంభమై ప్రస్తుతం శ్రీ భవానీ యూత్ అసోసియేషన్ వారి చేతుల మీదుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. అందులో భాగంగా ఈరోజు ఉదయం యజ్ఞం, అదేవిధంగా సాయంత్రం కుంకుమార్చన జరుపుకోవడం, అదేవిధంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది. మరియు రేపు ఉదయం అమ్మవారి యొక్క పల్లకి సేవ, అదేవిధంగా ఆదివారం రోజున
సత్రం అన్నదాన సత్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ విధంగానే భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవానీ. మహాత్మా జ్యోతిరావు పులే స్ఫూర్తితో కుల రహిత సమాజం కోసం పోరాడుదామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం అధ్యక్షతన కుల నిర్మూలన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ రాకెట్ యుగంలో సైతం దేశంలో కులం ఆనవాళ్లు కొనసాగడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయ నాయకుల కుల ఉచ్చులో పేదలు శ్రమజీవులు పడకుండా ఉండాలని సూచించారు. మహాత్మా జ్యోతిరావు పులే స్ఫూర్తితో కుల రహిత సమాజం కోసం పోవడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ముత్తెన్న, సురేష్, రమేష్, రాజేశ్వర్, కిషన్, సత్యవ, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు నరేందర్, ఉపాధ్యక్షులు అనిల్, పార్టీ నాయకులు కిషన్, దామోదర్, బాబన్న, అశోక్, రాజన్న, గంగారాం తదితరులున్నారు. పెంచి పోషిస్తూ ప్రజల్లో ఐకమత్యం లేకుండా మతాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజలందరినీ ఐక్యం చేసినప్పుడు మాత్రమే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చేసినటువంటి కృషికి ఏమైనా ఫలితం ఉంటుంది. కాబట్టి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇప్పటికైనా ఆలోచించి వాళ్ళు చూపెట్టిన మార్గంలో ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఈనాటి కూడా జాడ్యాన్ని పట్టి పీడిస్తున్న వ్యవస్థని రక్షించడం కోసం ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. పెరియార్ రామస్వామి చేసిన కృషి కులాంతర వివాహాన్ని ప్రోత్సహించే విధంగా, మూడవ విశ్వాసాన్ని వ్యతిరేకించే విధంగా చేసిన కృషి ఇవాళ మనకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఉంటుంది. ఆ విలువలో వర్గ పోరాటాన్ని మనం అభివృద్ధి చేద్దాం. అదే నిజమైన వాళ్ళకి నివాళులు అర్పించిన వాళ్ళ మొత్తం వాళ్ళ ఆశయాల్ని వాళ్ళు ఏదైతే కోరుకున్నారో కులం లేని సమాజం, సమానత్వ సమాజం ఏదైతే అనుకున్నారో అది సాధ్యమవుతుందని చెప్పేసి ఆ ప్రయత్నం చేద్దామని చెప్పేసి మన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా కమిటీ పిలుపునిస్తా ఉంది. గ్రామ పంచాయతీ కార్మికుల 3 నెలల వేతన బకాయి వెంటనే ఇవ్వాలని కోరుతూ జక్రన్పల్లి ఎంపీడీఓకు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జక్రన్పల్లి మండల అధ్యక్షులు సొప్పరి గంగాధర్ మాట్లాడుతూ ప్రజలందరి ఆరోగ్యం కోసం పనిచేస్తే 3 నెలల వేతనాలు పెండింగ్లో పెట్టడం, దసరా వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం జాప్యం చేయడం తగదని ఆయన అన్నారు. మేము మనుషులమే, దసరా పండుగకు గ్రామాల్లో అందరూ సంతోషాలతో ఉంటే మేము అందరికీ సేవ చేసి దుఃఖంలో ఉండాలనా అని వారు ప్రశ్నించారు. సఫాయి కార్మికులే నిజమైన దేవుళ్ళని ఆకాశానికెత్తి నేడు అవస్థలకు గురి చేయడం తగదని ఆయన అన్నారు. నెలకు మాకు 9,500 వేతనం ఇవ్వడంలో నిర్లక్ష్యం తగదని వారు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో గీతం యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్మూర్ లిల్లీపుట్ పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ ది బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గీతం యూనివర్సిటీలో ట్రైనింగ్ కార్యక్రమంలో అనేక విషయాలకు తెలుసుకోవడం జరిగిందని, నూతన నైపుణ్యాలను వివరించారని అన్నారు. లిల్లీపుట్ పాఠశాలకు ది బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు రావడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్ తదితరులున్నారు. జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహావిష్కరణ పద్మశాలి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బిజ్జు దత్తాద్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీపతి శేఖర్ అధ్యక్షతను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేశారని అన్నారు. పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని దత్తాద్రి తెలిపారు. విగ్రహదాత లోలం జగదీష్ ముందుకు రావడం అభినందనీయమని డీకొండ యాదగిరి అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ అధ్యక్షులు హనుమన్లు, వెంకట్, నర్సయ్య, శ్రీనివాస్, ప్రసాద్, రాజేందర్, నరేష్, చక్రపాణి, పద్మశాలి సంఘ సభ్యులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
15 ఊళ్ళు ఉన్నాయా, 10 ఊళ్ళు ఉన్నాయా, ఆ ఊళ్ళే ఏది పెద్ద విలేజ్, ఏది మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఆర్థికంగా ఉంది, దాన్ని అక్కడనే ఆ మండలాధ్యక్షుడు హోదా ఇచ్చి, లేకపోతే ఈ మండలంలో ఉన్నటువంటి వ్యక్తి మండలాధ్యక్షుడు అయితే వీళ్ళు ఓకే అంటుండ్రా ఈ పెద్ద విలేజ్, ఓకే అంటే రైట్, లేదంటే అక్కడనే తెలియదు ఆ పెద్ద విలేజ్. ఇదేం పోరాటం కాదు, ఎమ్మెల్యే కాదండి కాదు, ఆ పెద్ద విలేజ్ వాళ్ళనే నువ్వు మండలాధ్యక్ష పదవి తీసుకున్నాం, బయట తెలియదు చేద్దాం. అక్కడ ఏమైతుంది, వాళ్ళ ఉత్సాహం వస్తుంది. చలో 3 నెలలకు ఒకసారి వాళ్ళు కండక్ట్ చేస్తారు, బాధ సాధగా చెప్పుకుంటూ మీరు ఆర్థికంగా ఉంటే ఆనందించుకుంటారు, లేకపోతే సార్ కాకుండా ఆగిపోతారు. ఇంకేదైనా పిల్ల విషయాలు ఉంటే కూడా అక్కడ డిస్కషన్ జరుగుతుంది. అరే మా బాబు అంటే ఏమి ఉందా, మీకు ఏది ఉందా మా బాబు, ఈ విధంగా కొన్ని మంచి విషయాలు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. దాని మీద ముందుకెళ్ళదు. అదేవిధంగా నియోజకవర్గంలో ఏది పెద్ద విలేజ్ మనం అది ఆ విలేజ్కే ఈ మండలాధ్యక్ష పదవి ఇవ్వాలి. అంటే వాళ్ళు కండక్ట్ చేస్తా అంటే ఏంటి 2 సంవత్సరాలకు ఒకసారి ఇది. నల్లగుట్ట తాండాలో గుడి మరియు జగన్పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామంలో ఓ ఇంట్లో బంగారు దొంగతనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు. జగన్పల్లి మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన కోనేటి నరేష్ అనే వ్యక్తి వరుస దొంగతనాలకు పాల్పడుతుండడంతో అతనిని జగన్పల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నల్లగుట్ట తాండా ఆలయంలో నగదు మరియు సికింద్రాపూర్ గ్రామంలో ఓ ఇంట్లో నగలు మరియు నగదును దొంగిలించిన నరేష్ను జగన్పల్లి గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో పట్టుకుని విచారించగా దొంగతనం బయటపడిందని చెప్పారు. కోర్టు ద్వారా వారికి నగలు ఇప్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వినయ్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో దేవి నవరాత్రి ఉత్సవాలు. లలిత త్రిపుర సుందరి దేవికి విశిష్ట పూజలు. జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో 25 మద్యం దుకాణాలకు టెండర్ల స్వీకరణ. మీడియా సమావేశంలో అబ్కారీ శాఖ సిఐ అంజిత్రావు వెల్లడి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.